నమస్కారం న్యూస్ 9 టీవీ బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం. జనగామ జిల్లాలో పెను సంచలనం. కాకీల కల్లుగప్పే ఆర్టీసీ బస్సులోనే డ్రగ్స్ మాఫియా రెచ్చిపోయింది. అవును, మీరు వింటుంది నిజమే. ప్రయాణికులు ఎక్కుతారను కొంటే వేగంగా కిలోల కొద్ది గంజాయితో బస్సు ఎక్కేశారు. బచ్చనపేట వేదికగా సాగుతున్న ఈ నల్లదందా వెనుక ఉన్న అసలు కింగ్ పన్ ఎవరు? ప్రయాణికుల ప్రాణాలతో యువత భవిష్యత్తులో ఆడుకుంటున్న ఈ ముఠా నెట్వర్క్ ఎక్కడి దాకా విస్తరించింది? ఖచ్చితమైన సమాచారం, పక్కా ప్లానింగ్. బచ్చన్నపేట పోలీసులు వేసిన స్కెచ్ కి గంజాయి ముఠా అడ్డంగా బుక్ అయింది. పోలీసులు ఆర్టీసీ బస్సును జల్లెడ పడుతుంటే ఒక్కొక్కడి గుండెల్లో రైలు పరిగెత్తాయి. తనిఖీలో తేలింది సాదాసీదా వ్యవహారం కాదు, ఏకంగా 14 కిలోల పచ్చి గంజాయి. ఆర్టీసీ బస్సులను డ్రగ్స్ సప్లైకి సేఫ్ రూట్ గా మార్చేసుకున్నారు అనే అనుమానాలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. పోలీసులు ఆ గంజాయిని స్వాధీనం చేసుకోవడమే కాదు, దాన్ని గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తున్న నిందితులను కూడా ఐరన్ హ్యాండ్ తో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. 14 కిలోల వెనుక ఉన్నది కేవలం వీలేనా, లేక జిల్లా సరిహద్దులు దాటించే పెద్ద తిమింగలాలేమైనా ఉన్నాయా? అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి చేరుతుంది? జనగామ జిల్లాను డ్రగ్స్ హబ్ గా మార్చేందుకు జరుగుతున్న ఈ కుట్ర వెనుక ఉన్న పెద్ద తలకాయల చిట్టా ఇప్పుడు పోలీసుల చేతిలోకి చిక్కినట్టు తెలుస్తుంది. నిందితులను పోలీసులు నడి రోడ్డుపై లాక్కెళ్లి విచారిస్తుంటే సంచలన నిజాలు బయటపడుతున్నాయి. దీనిపై మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.